హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రెండో విడత నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మిగిలినటువంటి ఖాళీ పోస్టుల భర్తీ కోసం పత్రికాముఖంగా కూడా ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఆ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి రెండవ విడత నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. రెండో విడత జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేసి ఫ్రెండ్స్, దాదాపు 7404 ఖాళీ పోస్టుల భర్తీ కోసం రెండో విడత గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొదటి నోటిఫికేషన్ ద్వారా దాదాపు 3550 పోస్టులను అయితే భర్తీ చేశారు. మళ్ళీ ఇంకొకసారి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి అవకాశం కల్పించాలనేసి విన్నవించుకోవడంతో రెవెన్యూ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు వారి కోసం అనేసి మళ్ళీ రెండో విడత నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ రెండో విడత నోటిఫికేషన్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈ నెలలోనే పూర్తి కానుందండి. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలలోనే పరీక్షలను కూడా నిర్వహించి అర్హత పరీక్షల్ని వారిని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మిగిలేటటువంటి ఉద్యోగాల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం కల్పించింది. 5,000 మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీఓలుగా ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోరాయి. ఈ క్రమంలో మిగిలిన ఖాళీల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. పూర్వ విఆర్ఏ విఆర్ఓలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని సూచించారు. 27న లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి పరీక్ష అనేసించారంటే ఈ నెల 27వ తారీఖున వీరికి అర్హత పరీక్షను అయితే నిర్వహించనున్నారండి. ఎవరైతే పూర్వపు విఆర్ఏ విఆర్ఓ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారో ఈ ఉద్యోగాలకి వారికి ఈ నెల 27వ తారీఖున పరీక్ష అయితే ఉంటుందన్నమాట. జీపీఓల ఎంపికకు అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో జీపీఓలు లైసెన్స్డ్ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అంతా కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఈ నెల 27వ తారీఖున పరీక్ష నిర్వహిస్తారనమాట. మొత్తం 10,954 పోస్టుల్లో మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా 3,550 మందిని ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక 7,404 పోస్టుల భర్తీ కోసం రెండవ విడత నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇక ఈ 7,404 పోస్టులలో 1000 నుంచి 1,400 పోస్టుల వరకు మళ్ళీ భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 6,000 ఉద్యోగాల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 1,400 పోస్టులు ఈ రెండో విడతలో భర్తీ అయినా కానీ మరొక 6,000కు తక్కువ లేకోకుండా 5 నుంచి 6,000కు తక్కువ లేకోకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది.
5,000కు పైగానే పోస్టులు అయితే ఉంటాయి. 5,000 నుంచి 6,000 వరకు ఉండేదానికి అవకాశం అయితే ఉంటుందండి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారనమాట. ఇక మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయడానికి సమయం ఉంటుంది కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే ఇవి కొత్తగా క్రియేట్ చేసినటువంటి పోస్టులు కాబట్టి ఎటువంటి లీగల్ సమస్యలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేసేదానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని ఈ నెలాఖరికల్లా ఈ రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినా కానీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ అయితే చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా ప్రకటన కూడా రావడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ అనమాట, నోటిఫికేషన్ వచ్చింది పత్రికల్లో. ఇక్కడ చూసుకుంటే కన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మార్చి 29వ తారీఖు ప్రకారం మాజీ విఆర్ఓలు విఆర్ఏల నుంచి ఐచ్ఛికాలు కోరుతూ గ్రామపాలన అధికారుల నియామకం కొరకు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ తెలంగాణ ఈ ప్రకటన జారీ చేస్తున్నారు. పూర్తి చేయబడిన దరఖాస్తులను స్వీకరించి ఆఖరి తేదీ జూలై 16వ తేదీ దరఖాస్తును దాఖలు చేయు చిరునామా ఆసక్తి గల మాజీ విఆర్ఓ విఆర్ఏలు గూగుల్ ఫామ్ భర్తీ చేయాల్సి ఉంటుందనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి ప్రకటనని నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే పూర్వపు విఆర్ఏ విఆర్ఓ అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. గూగుల్ ఫామ్లో దరఖాస్తు చేయాలి మరియు భౌతికంగా సంతకం చేసిన కాపీని వారి జిల్లా కలెక్టర్ల ఆఫీసులలో మాత్రమే సమర్పించాలి. చేయవలసిన పని నియమ నిబంధనలు సహా వివరంగా ఉన్న ప్రకటన వెబ్సైట్లో ఉంది అనేసి ఇచ్చారు. వెబ్సైట్ అడ్రస్ వచ్చి ccla.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకొనేసి ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు జూలై 16వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. 27వ తారీఖున పరీక్షను అయితే నిర్వహిస్తారండి. ఇదండి ఈరోజు గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.